प्यारे बच्चे, कैसे हैं आप? अच्छा, हम आज 9वीं कक्षा का पहला पाठ जिस देश में गंगा बहती है, इस पाठ को हम आपके सामने ला रहे हैं। ध्यान से सुनिए पूरा और समझने की कोशिश कीजिए। अच्छी तरह से पढ़िए। आज हम पहले कवि परिचय सुनाएंगे हम आपको। ప్రియమైన నా పిల్లలు ఎలా ఉన్నారమ్మా మీరందరూ కూడా? ఈరోజు 9వ తరగతి మొదటి పాఠం 'జిస్ దేశ్ మే గంగా బెహతీ హై' పాఠం నేను మీకు పద్యం చెప్తాను. బాగా వినండి. ముందు కవి పరిచయం చూద్దాం. కవి పరిచయంలో కవి పేరు కవి శైలేంద్ర కుమార్ రాసిన అతని పేరు శైలేంద్ర కుమార్. ఈ పాట రాసిన ఆయన. జీవన్ కాల్ 1923 से 1966 1923 నుంచి 1966 అంట అతని జీవితకాలం అన్నమాట. విశేషతాయిలో ఏం చెప్పాడు? కయి ప్రసిద్ధ ఫిల్మీ గీతం కా రచన. ఎన్నో సినిమా పాటలు అతను రచించాడంట. 3 బార్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సే సమ్మానిత్. 3 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అతనికి వచ్చింది. ఆ గౌరవం అతనికి లభించిందన్నమాట. ఇది కూడా 'జిస్ దేశ్ మే గంగా బెహతీ హై' ఒక సినిమా పాట. అతని పాట పాడింది నేను పాడి వినిపిస్తాను. ముందుగా మనం మనం ఈ పాఠంలో కవి యొక్క ఉద్దేశం గురించి ఒకసారి చూద్దామమ్మా. हमारा भारत महान देश है. यहाँ గంగా యమున జైసి పవిత్ర నదియా బహతీ హై. మన భారతదేశము చాలా మహానమైన దేశము, పవిత్రమైన దేశము. ఇక్కడ గంగా, యమున లాంటి మంచి మంచి పవిత్రమైన నదులు ప్రవహిస్తున్నాయి. भारतवासी सत्य, अहिंसा, धर्म, न्याय, परोपकार, सद्भावना, మానవతా ఆది మహాన్ గుణం కి పహచాన్ హే. ఇక్కడ భారతదేశంలో నివసిస్తున్న భారతీయులందరిలో సత్యము, అహింస, ధర్మం, న్యాయం, పరోపకార గుణం, సద్భావన అంటే మంచి భావన, మానవత అంటే మానవత్వం, ఆది అంటే మొదలైనవి మహాన్ గుణం కి పహచాన్ హే. అన్ని గుణాలు సమ్మిళితమై ఉన్నాయి. వాళ్ళు గుర్తిస్తారు కూడా. ఇసే బనాయే రఖనా హర్ భారతీయ కా కర్తవ్య హై. ప్రతి భారతీయుడిలో ఈ యొక్క గుణాలు ఉండడం చాలా మహత్వమైనది. కర్తవ్యం అంటే ఏంటి? భారతీయ కా కర్తవ్యం అన్నాడు. ప్రతి ఒక్కళ్ళ కర్తవ్యం అన్నమాట. ఇది ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. ఉంటేనే అతను మంచి వ్యక్తిగా తయారవుతాడని ఉద్దేశంలో కవి మనకి చెప్పాడమ్మా. ఇప్పుడు మనం పద్యం చెప్పుకుందాం. చూడండి ఒకసారి కవితా పాఠ్. ఇది పాట అన్నమాట. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी है, हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है. मेहमा जो हमारा होता है, वो जान से प्यारा होता है. ज्यादा का नहीं लालच हमको, थोड़े में गुजारा होता है. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है. हम उस देश के वासी है, हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है. कुछ लोग जो ज्यादा जानते हैं, इंसान को कम पहचानते हैं. ये पूरब है, पूरब वाले हर जान की कीमत जानते हैं. मिलजुल के रहो और प्यार करो, एक चीज यही तो रहती है. हम उस देश के वासी है, हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है. जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने. मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने. अब हम तो क्या सारी दुनिया से कहती है. हम उस देश के वासी है, हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है.
हम उस देश के वासी है, हम उस देश के वासी है, जिस देश में గంగా బేతి है. ఓకే పిల్లలు. ఇప్పుడు మనం పద్యం పాడుకున్నాం కదమ్మా! ఇప్పుడు దాని యొక్క ఒక్కొక్క పద్యానికి మీనింగ్ చెప్పుకుందాం. అర్థం చెప్పుకుందాం. ఇక్కడ మనకి శైలేంద్ర కుమారు ఆహ్, ఈ పాఠంలో ఈ 4 లైన్‌లో ఏం చెప్తున్నాడు అంటే, होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी है, जिस देश में గంగా బెహతీ है. ఇక్కడంట భారతదేశంలో పుట్టిన భారతీయుల్ని ప్రశంసిస్తున్నాడనమాట కవి ఇక్కడ. భారతీయులు ఎటువంటి వాళ్ళంట? హోఠోం పే సచ్చాయి. వాళ్ళ పెదాల మీద హోఠోం అంటే పెదవులు. ఆ పెదవుల మీద సచ్చాయి రేతి హే. వాళ్ళు భారతదేశంలో నివసించే భారతీయులకి ఎప్పుడు కూడా పెదాల మీద నిజమే ఉంటుందంట. ఆళ్ళు నోరిప్పితే నిజం చెప్తారనమాట. అది దానర్థం. జహా దిల్ మే సఫాయి రెహతీ హై. వాళ్ళు భారతీయులు మనం మన మనస్సుల్లో దిల్ మే సఫాయి రెహతీ హై అంటే ఏంటి? స్వార్థం, కుళ్ళు ఇవన్నీ కూడా భావనలు ఏమీ లేకుండా, సఫాయి అంటే పవిత్రంగా ఉంటామంట. నీట్‌గా ఉంటదనమాట మనసు. అంటే అలాగా మనసులో ఏమీ లేకుండా, కుళ్ళు కుషిద్దాలు లేకుండా శుభ్రంగా ఉంటుందని దానర్థం. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై, జిస్ దేశ్ మే గంగా బెహతీ హై. మనం అటువంటి దేశంలో పుట్టిన భారతీయులంట. ఏ ఏ ఏమంటున్నాడు ఇక్కడ? జిస్ దేశ్ మే గంగా బెహతీ హై. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో, ఆ దేశంలో పుట్టాము అంటే మనం భారతదేశంలో పుట్టిన వాళ్ళం అని ఆ 4 లైన్‌ల అర్థం. తర్వాత मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है, ज्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है. మెహమాన్ అంటే ఎవరు? అతిథులనమాట. మనం మన భారతీయులకి ఒక గుర్తింపు ఉంది. ఎవరు అతిథి వచ్చినా సరే, అతిథి దేవో భవ అంటారనమాట. అతిథి ఎవరైనా వస్తే దేవుడిలాగా పూజించాలంట. అంత బాగా మన పూర్వీకులు ఇంటికి ఎవరైనా అతిథొస్తే చాలా సంతోషపడిపోయేవారు. వాళ్ళకి బాగా ఆతిథ్యం ఇచ్చేవారనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? మెహమా జో హమారా హోతా హై వో జాన్ సే ప్యారా హోతా హై. మన జాన్ అంటే ఏంటి? ప్రాణం కంటే మిన్నగా మనం వచ్చిన అతిథికి మనం వాళ్ళకి గౌరవించేవాళ్ళం. ప్రేమగా చూసేవాళ్ళమాట. జ్యాదా కా నహీ లాలచ్ హమ్‌కో థోడే మే గుజారా హోతా హై. ఇక్కడ ఉన్న వాళ్ళకంట ఎక్కువ లాలచ్ అంటే ఏంటి? దురాశ మాకు లేదు. థోడే మే గుజారా హోతా హై అంటే ఏంటి? భారతీయులు ఉన్నంతలోనే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటారు అని రెండో పద్యానికి అర్థం చెప్పాడమ్మ కవి. ఇక్కడ మూడో పద్యం చూసినట్లయితే, బచ్చోं के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. బచ్చో అంటే ఎవరు? భారతీయులనమాట. భారతీయుల కోసం ధర్తీమ అంటే ఈ భూమాత. ఈ భూమాత సదియోంసి అంటే ఎన్నో శతాబ్దాల నుంచి అన్నీ కూడా సెహతీ హై అంటే ఏంటి? అనుభవిస్తుందన్నమాట. మనకి ఓర్చుకుంటుంది మనం ఏం చేసినా సరే. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బెహతీ హై. మనం ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశ వాసీయులము అని చెప్పేసి మరొక్కసారి కవి మళ్ళీ చెప్పాడనమాట. ఇంకేమన్నాడు ఇక్కడ 4వ పద్యంలో? కుచ్ లోగ్ జో జ్యాదా జాన్తే హై, ఇన్సాన్ కో కమ్ పెహచాన్తే హై, ఏ పూరబ్ హై పూరబ్ వాలే హర్ జాన్ కి కీమత్ జాన్తే హై. ఇక్కడంట కొంతమంది ఒక్కొక్కళ్ళకి కుచ్ లోగ్ జో జ్యాదా జాన్తే హై. మనం ఎక్కువగా ఆహ్, ఈ పద్యంలోనమ్మా మనం ఏం చెప్పాడంటే, కుచ్ లోగ్ జో జ్యాదా జాన్తే హై, ఇన్సాన్ కో కమ్ పెహచాన్తే హై. ఇక్కడ కొంతమందిలో హ్మ్. భారత్ మే ఇన్సానియత్ కో అధిక్ జ్యాదా మహత్వ దియా జాతా హై. అంటే ఏంటి? మన భారతదేశంలో మానవత్వానికి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తామనమాట. ఇక్కడ ఆహ్, కుచ్ లోగ్ ఇన్సాన్ కో కమ్ పెహచాన్తే హై అంటే ఏంటి? ఇక్కడ కొంతమందికి ఎక్కువగా జ్ఞాన సంబంధమైన విషయాలు కూడా చాలా తెలుసుకొని ఉండే మనుషులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మనుషుల్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళని గుర్తించరనమాట. వాళ్ళ యొక్క మంచితనాన్ని కూడా గుర్తించని వ్యక్తులున్నారు. తర్వాత మానవతా కా మూల్య నహీ జాన్తే హై అన్నాడు. మానవత్వం యొక్క మూల్యం అంటే దాని యొక్క మీనింగ్ ఎవరికీ కూడా తెలీదనమాట ఇక్కడ. తెలుసుకోవట్లేదు జనాలు కొంతమంది. అలా చెప్తున్నాడు కవి. హ్మ్.
మానవత్వానికి కవి ఎక్కువగా విలువిచ్చాడనమాట ఇక్కడ. ఇంకేమన్నాడు? "ఏ పూరబ్ హే పూరబ్ వాలే హర్ జాన్ కి కీమత్ జాన్తే హై." ఇక్కడ పూరబ్ వాలే, ఏ పూరబ్ హే పూరబ్ వాలే అని ఎందుకు చెప్పాడంటే, మనకి గ్లోబ్‌లో మానచిత్రంలో ఇది తూర్పు వైపు ఉందిమాట. పూరబ్ అంటే తూర్పు. తూర్పు వైపు ఉంది గాబట్టి, మనకి భారతీయులకి ఇలా చెప్పాడనమాట. వీళ్ళు ఈ పూరబ్ వాలే అంటే మనం భారతీయులం హర్ జాన్ కి కీమత్ జాన్తే హై. మనం ప్రతి యొక్క ప్రాణం యొక్క విలువని, మానవత్వం యొక్క విలువని మనం తెలుసుకునే వాళ్ళము. మనం భారతీయులం అని చెప్పేసి చెప్పాడనమాట కవి ఇక్కడ. मिल-जुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. ఇక్కడ కవి శైలేంద్ర కుమారు మనకి మిల్-జుల్ కే రహో और प्यार करो. భారతదేశంలో అందరూ కూడా భారతీయులు ఒకళ్ళకొకళ్ళు రాగద్వేషాలు మానేసి, కొట్లాట్లు మానేసి, మనసుల్లో ద్వేషాలు, పగలు, ప్రతీకారాలన్నీ మాని, మిల్-జుల్ కే రహో और प्यार करो కలిసిమెలిసి ఉండండి. ప్యార్ ప్యార్ కరో అంటే ఏంటి? ప్రేమగా ఉండండి. ఏక్ చీజ్ యహీ తో రెహతీ హై. ఇదే మనకి కావాల్సింది. మన భారతదేశంలో ఇలా కలిసి ఉంటేనే అన్ని మంచి పనులు జరుగుతాయి. ఇది ఒక మంచి పని అని చెప్తున్నాడు. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. మనం ఏ దేశంలో అయితే మ ఏ దేశంలో అయితే పవిత్ర గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశ వాస్యులని కవి మళ్ళీ చెప్తున్నాడన్నమాట ఇక్కడ. ఈ పద్యంలో మనం చూసినట్లయితే జో జిస్సే మిలా సీఖా హమ్నే గైరోं को भी अपनाया हमने मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने. జో జిస్సే మిలా సీఖా అంటే మనకి ఎవరైనా ఒక మంచి విషయం చెప్పినట్లయితే మనం విన్నామనమాట. ఏ విధంగా? మన దేశంలో యూరోపియన్‌లొచ్చారు, బ్రిటిష్ వాళ్ళొచ్చారు, అమెరికన్‌లొచ్చారు. చాలా చాలా దేశాల నుంచి ఎంతోమంది వచ్చారు ఇక్కడ. ఇక్కడ 100 ఏళ్ళు మనకిక్కడ పాలన కూడా చేశారాళ్ళు. వాళ్ళల్లో ఒక మంచి విషయాలు చెప్పింది కూడా మనం అప్నాయ అంటే ఏంటి? స్వీకరించాం. వాళ్ళు చెప్పింది కూడా మనం స్వీకరించాం. మనం నేర్చుకున్నాం. తర్వాత ఏమన్నాడు? మత్లబ్ కే లియే అంధే హోకర్ రోటీ కో నహీ పూజా హమ్నే. ఇక్కడ మనం మన భారతీయులు నిస్వార్థ గుణం కలిగిన వాళ్ళు ఉన్నాం మనం. ఇస్లియే హమ్ అప్నీ స్వార్థ కా యా భలాయి కే లియే మనం మన స్వార్థం కోసం లేకపోతే ఒక మంచి భలాయి కోసం ఎవ్వరికీ కూడా మనం ఎవ్వరికి హాని మనం కలిగించలేదు అని చెప్పేసి చెప్తున్నాడనమాట. ఈ పద్యంలో కవి. अब हम तो क्या सारी दुनिया से कहती है हम उस देश के वासी है जिस देश की में గంగా బెహతీ హై. ఇక్కడంట కవి ఏం చెప్తున్నాడమ్మా? భారతదేశ్ మన భారతదేశంలో ఉన్న ప్రజలు మన యొక్క ప్రజల యొక్క మహత్వం అనేటువంటి అంటే ఏంటి? మన భారతదేశంలో మన భారతదేశం యొక్క పవిత్రత, హ్మ్, మహత్వము ప్రపంచం మొత్తం కూడా తెలుసుకుంది. सब भारतवासी सिर्फ भारत के नहीं सारे विश्व को है. మనం భారతదేశంలో ప్రపంచం మొత్తానికి ఒక మార్గదర్శకం అన్నమాట. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే మొత్తం ప్రపంచంలో మనం మన మానవ జాతి యొక్క మంచి చేయడమే మన యొక్క ప్రధాన కర్తవ్యం అని చెప్పి పద్యంలో చెప్తున్నాడనమాట. దాని తర్వాత మళ్ళీ లాస్ట్‌లో होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ పోయం లాస్ట్‌లో మళ్ళీ ఇచ్చాడనమాట. భారతదేశంలో స్వచ్ఛమైన వాళ్ళు, వాళ్ళ మనసులో ఏమీ ఉండదు. అలాగే వాళ్ళు చెప్పిందే చేస్తారు. వాళ్ళ హోఠోం పే సచ్చాయి రేతీ హై. ఎప్పుడు కూడా వాళ్ళు మాట నోరు విప్పితే నిజమే పలుకుతారు. జహాన్ దిల్ మే సఫాయి రెహతీ హై. వాళ్ళ మనసులు పవిత్రమైనవి. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. మనం అటువంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టిన భారతవాసీలం. మనం మన దేశంలో గంగా నది ప్రవహిస్తుంది. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశ వాసీయులం మనం భారతీయులం అని కవి చెప్పాడమ్మా స్పష్టంగా.